ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఏస్ క్లబ్ ఆన్లైన్ సండే స్కూల్ పిల్లలు. ఓకే, అందరం కూడా ఈ ఆన్లైన్ సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా మీ ప్లేసెస్లో పిల్లలు. యేసయ్య మమ్మల్ని ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకువచ్చినందుకు వందనాలు. కథ ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో నుంచోండి. మనం పాటలు పాడుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఫస్ట్ స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందికి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందికి వస్తుంది. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. అందరం కూడా ఈరోజు మా యొక్క స్టోరీని చెప్పుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చొని చేతులు కట్టుకోండి. ఓకే, అయితే యూదయ అనే ఒక దేశంలో యూదయ అనే దేశంలో జకర్యా ఎలిజబెత్ అనే ఒక ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు దేవుని సేవ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే చాలా కాలం వాళ్ళు దేవుడిని అడిగారు. అయితే చాలా కాలం అలాగ అడుగుతూ వచ్చారు. దేవుడి వారికి ఇంకా పిల్లలు లేరు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే జకర్యా గారు ఒకరోజు సింగిల్గా ఉండి ప్రేయర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఒంటరిగా ప్రేయర్ చేసుకుంటుంటే అప్పుడు దేవుడు ఒక దేవతని జకర్యా గారి దగ్గరికి పంపుతారు. జకర్యా గారు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవదూత గారు వచ్చినప్పుడు చెప్పారన్నమాట. దేవత ఏం చెప్పారంటే, జకర్యా నీకు ఒక బాబు పుడతాడు, ఆ బాబుకి యోహాను అని పేరు పెట్టు, ఆ బాబు వల్ల అనేక మంది సంతోషిస్తారు అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్తే జకర్యాకి డౌట్ వస్తుంది. ఏమనంటే, అరే మేము ముసలోళ్ళు అయిపోయాం కదా, మేము ముసలోళ్ళకి మాకు పిల్లలు ఎలా పుడతారు అని చెప్పేసి డౌట్ వస్తుంది అన్నమాట. వచ్చి ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట. ఎవరిని అడిగాడు జకర్యా? దేవదూత గారిని అడిగారు. దేవదూత ఏమంటాడంటే, దేవుని మాట నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు బిడ్డ పుట్టే వరకు కూడా నువ్వు మాట్లాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే సరేనని చెప్పేసి ఇంకా దేవదూత గారు నుండి వెళ్ళిపోయారు. యోహాను కూడా తన ఇంటికి వచ్చేసాడు. ఇంకప్పటి నుండి యోహాన్కి మాటలు రావట్లేదు, జస్ట్ సైకిల్ చేస్తూ నార్మల్గా ఉండేవాడు అన్నమాట. చాలా అంటే నార్మల్గా మాట్లాడడం రాక సైకిల్ చేస్తూ ఉండేవాడు. అయితే అలాగైన తర్వాత తన ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెంట్ అన్నమాట. అలా 9 months అయింది. ఎలిజబెత్ అమ్మకు మంచి బాబు పుట్టాడు అన్నమాట. అయితే పుడితే ఈ బాబుకి దేవుడు ఏం పేరు పెట్టమని చెప్పాడు? యోహాన్ అని పేరు పెట్టమన్నాడు కదా. అందుకని చెప్పేసి ఏం చేస్తాడంటే, యోహాను వాళ్ళ బంధువులు జకర్యా వాళ్ళ బంధువులు అందరూ వచ్చేసారన్నమాట. వచ్చేస్తే వాళ్ళు వచ్చి, దేవుడు మీకు గొప్ప కార్యం చేశాడు, మీకు వృద్ధాప్యంలో అంటే ముసలితనంలో మంచి బిడ్డను దేవుడు మీకు ఇచ్చాడు, అసలు ఇది చాలా దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం అని అందరూ కూడా దేవుడిని ఎంత సంతోషిస్తూ, జకర్యా ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళతో కలిపి వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అప్పుడు ఏం పేరు పెడదాం అని చెప్పేసి, మరి పేరు పెట్టే ఫాదరే కదా పెడతాడు, అందుకని చెప్పేసి జకర్యా దగ్గరికి వచ్చి, జకర్యా నీ కొడుక్కి ఏం పేరు పెట్టమంటావు అంటే, మరి జకర్యాకి మాటలు రావట్లేదు కదా, అందుకని చెప్పేసి ఏం చెప్తాడంటే జకర్యా ఒక స్లేట్ తీసుకురండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు స్లేట్ తీసుకొచ్చి ఇస్తాను. ఇస్తే దాని మీద జకర్యా యోహాను అని చెప్పేసి పేరు రాస్తాడు.
రాసి ఎప్పుడైతే పేరు రాశాడో తను రాసి దేవుని స్తుతించడం మొదలుపెట్టి అప్పటి వరకు తనకు మాటలు రాలేదు. ఇంకా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఒకసారి తను తెరవబడింది. దేవుని స్తుతిస్తూ ఆ బాబుకి యోహాన్ని పేరు పెట్టాడు. అలా యోహాన్ పెద్ద ఎదిగిన తర్వాత యోహాను పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎంతో కాలం తన పేరెంట్స్తో తను ఉండలేదు. కొంతకాలం ఉన్నాడు. తర్వాత తను అరణ్యంలోకి అంటే అడవిలోకి వెళ్ళిపోయి అడవిలోనే జీవించేవాడు ఒక్కడే. అయితే తను ఒక్కడే ఉన్నప్పుడు తనతో ఎవరు ఉండేవారంటే దేవుడు ఉండేవాడు. ఆ అరణ్యంలో యోహాన్ దేవునితో ఫ్రెండ్షిప్ చేశాడు. దేవుడు తన యోహాన్ని ఎందుకైతే భూమి మీదకి పంపించాడో అవన్నీ కూడా దేవుడు యోహానికి అంతా కూడా చెప్తూ అలాగా యోహాన్ దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఏమైందంటే యోహాన్ అలా దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు మరి యోహాన్ అక్కడ అడవిలో ఏం తినేవాడు తెలుసా పిల్లలు? మరి మనకిలా ఇప్పుడు ఫుడ్ తినడానికి అక్కడ ఫుడ్ అది వండుకోవడానికి ఏమి ఉండదు కదా. అప్పుడు ఏం తినేవాడు తెలుసా? యోహాను మిడతలు ఉంటాయి చూడండి, పురుగుల్లో మిడతలు, ఆ మిడతలు తినేవాడంట. తాగడానికి ఏమో హనీ ఉంటుంది కదా, తేనె, ఆ తేనె తాగేవాడు. అయితే తన డ్రెస్ స్టైల్ ఏంటంటే ఒంటి ఉంటుంది కదా, క్యామిల్ యొక్క స్కిన్, ఒంటి చర్మం ఉంటుంది కదా, ఆ ఒంటి రోమములతో ఒక డ్రెస్ చేసుకుని ఆ డ్రెస్ వేసుకునేవాడు. ఇలాగ ఉంటున్న టైంలో యోహాన్ ఏం చేశాడంటే ఒకసారి అడవిలో నుంచి అరణ్యంలోంచి బయటకు వచ్చేస్తాడనమాట. వచ్చి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి చెప్పడం మొదలు పెడతాడు. అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. అయితే వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి చెప్తూ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా యేసయ్య గురించి చెప్పడం. యోహానికి అప్పటి వరకు యేసయ్య అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అందుకని చెప్పి యోహాన్ని అప్పటి నుంచి యేసయ్య గురించి వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. అదంతా తెలుసుకుని రక్షణ పొందాలని, బాప్తిస్మం పొందాలని, దేవుడు అంటే ఎవరు, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి యోహాన్ చేత బాప్తిస్మం పొందుతూ ఉండేవారు. ఈ యోహాను దేవుడు యేసయ్య కన్నా ముందు పుట్టాడనమాట. దానివల్ల యేసయ్య వస్తానని ఇంకా యేసయ్య గురించి చాలా విషయాలు చెప్తూ మనుషులందరికీ కూడా ఒక మాట చెప్పేసి ఉండేవారనమాట. అయితే యోహాన్ ఎంత కరెక్ట్ పర్సన్ అంటే చాలా యథార్థవంతుడు. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు, చాలా సీరియస్ అవుతాడు. ఎవరైనా తప్పు చేస్తే ఆఖరికి వాళ్ళు ఎవరని అస్సలు ఊరుకోడు. అలాంటి యోహాను ఒకసారి ఏమైందంటే యోహాను ఉంటున్న ఒక ప్రాంతంలో చాలామందికి దేవుడి గురించి చెప్తూ ఉన్నాడు. అలా జరుగుతుంది. అయితే ఒకరోజు ఏమైందంటే ఒక రాజు ఉన్నాడనమాట. ఆ రాజు తప్పు చేశాడు. తప్పు చేస్తే యోహాన్ ఏం చేశాడంటే, రాజు కదా అని వదిలేలేదు. యోహాన్ ఏం చేశాడంటే రాజు నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి చెప్తే ఆ రాజు కోపం వస్తుంది. నేను రాజునై ఉండి నేను చేసేది తప్ప నాకు ఎందుకు చెప్పాలి అని చెప్పి కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆయన తీసుకొని వచ్చి జైల్లో ఏం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని కారణాలను బట్టి అతన్ని చంపేస్తారు. అతన్ని పీకి నరికేసి ఆ జైల్లో ఉండగానే ఆయన పీకి నరికేసి చంపేస్తాడు. ఆఖరికి యోహాన్ దేవుని నిమిత్తం హతసాక్షి అయిపోయాడు. అంతేగాని తన యథార్థత ఏమాత్రం మిస్ అవ్వలేదు. దేవుని యందు భయభక్తులు కలగడం ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఇలా ఉంటున్న యోహాన్ని బట్టి అంతా చూసి అనేక మంది సంతోషించారు. ఎప్పుడన్నా మనకి తెలియని విషయాలు ఎవరైనా వచ్చి చెప్తే మనం ఎంత సంతోషపడతాం. అలాగే అప్పటి వరకు యేసయ్య గురించి ఎవరికి తెలీదు. జస్ట్ అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పబడ్డారు. అలాగే వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ ఎవరికి కూడా అంత కరెక్ట్గా తెలియదు. ఆ టైంలో యోహాన్ ద్వారా దేవుడు వాళ్ళందరికీ నిజమైన సత్యాన్ని బోధించాడు. ఆ సత్యం యోహాన్ అందరికీ చెప్పాడు. అందుని బట్టి యోహాన్ని బట్టి అందరూ కూడా సంతోషించారు, దేవుడు కూడా సంతోషించాడు. మనం కూడా యోహాను వలె, యోహాన్ ఎలాగైతే మంచి మాటలు చెప్పాడు ఇతరులకు, అలాగే మనం కూడా దేవుడిని అడుగుదాం. యేసయ్య యోహాన్ని బట్టి ఈ లోకంలో అనేకులు సంతోషించారు, మీరు కూడా సంతోషించారు కదా, మేము కూడా మమ్మల్ని బట్టి కూడా నువ్వు సంతోషించాలి, ఈ లోకంలో అనేక మంది మమ్మల్ని బట్టి సంతోషించాలి అని దేవుడిని అడుగుదాం. అందరూ కూడా మోకాలు వేయండి పిల్లలు, దేవుడిని అడుగుదాం. యేసయ్య ఈరోజు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య యోహాన్ను బట్టి అనేకులు
సంతోషించారు. అలాగే మమ్మును బట్టి కూడా అనేకులు సంతోషించాలి. మాకు సహాయము చేయండి యేసయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మన వీక్ ఈ వీక్ ఏంటని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లూకా 1:17 క్రీమ్ కల్పన. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. లూకా 1:17. ఓకే పిల్లలు, అందరూ కూడా ఈ యొక్క మెమొరీ వైస్ చదవండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే పిల్లలు, ఈ వీక్ మన సండే స్కూల్ అనేది క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఇంకా త్వరగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ వాళ్ళకి కూడా ఆన్లైన్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. బాయ్ బాయ్.